ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నాగోబా దర్శనానికి భక్తులు భారీగా వస్తున్నారు. సుమారు 6 నుంచి 7 రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి నాగోబాకి మొక్కులు చెల్లించుకుంటున్నారు. నాగోబా దర్శనానికి గంట నుంచి 2 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు మరికొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. మెస్రం వంశస్థులు బేతాల్ పూజలు, మండగాజులింగ్ పూజలు పూర్తి చేశారు. ఈ నాగోబా జాతరను మరో 3 రోజుల పాటు పొడిగించారు. దీంతో నాగోబా జాతర ఈ ఆదివారం వరకు కొనసాగుతుందని నిర్వాహకులు చెప్పారు. ఇక నాగోబా జాతర రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. నాగోబా ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. దాదాపు 5 నుంచి 6 రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో నాగోబా దర్శనానికి వస్తున్నారు. చూడొచ్చు, క్యూ లైన్లలో భక్తులంతా కూడా వేచి ఉండి నాగోబా దర్శనం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఆదివాసీలు కావచ్చు, మిశ్రమ వంశస్థులకు సంబంధించి చాలా మంది నాగోబాకు మొక్కులు చెల్లించుకునేందుకు క్యూ లైన్లలో వేచి ఉండి ఉదయం నుంచి కూడా దర్శనం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. 2 గంటలకు పైగా సమయం పడుతుంది నాగోబా దర్శనానికి. చాలా ఓపికగా భక్తులంతా కూడా క్యూ లైన్లలో దర్శనం కోసము వేచి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మహిళలకు, పురుషులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వారితో పాటు క్యూ లైన్లలో కొంత భక్తులకు తాగునీటి సౌకర్యాన్ని కూడా ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన పరిస్థితిలో ఉంది. సో భారీగా భక్తులు వచ్చిన నేపథ్యంలో కొంత పోలీసు బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశారు. రౌండ్ ద క్లాక్ 24 గంటల పాటు దాదాపు 600 మంది పోలీసులతో పూర్తిగా డ్యూటీ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు 100 సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు ఈ భక్తుల రాకపోకలు కావచ్చు, మిగతా దానికి సంబంధించిన దానిపైన నిఘా వ్యవస్థను 100 సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో దేశంలోనే ప్రముఖ జాతరల్లో ఒకటిగా నాగోబా జాతరగా చెప్తారు. గిరిజనుల జాతరల్లో మేడారం తర్వాత 2వ అతిపెద్ద గిరిజన జాతరగా నాగోబాకు పేరుంది. నాగోబా జాతరకు సంబంధించి కేవలం జాతరనే కాదు, ఇక్కడ ఉత్సవాల్లో జరిగే తంతు కావచ్చు, ఉత్సవాలకు సంబంధించి జరిగే ఇక్కడ మిశ్రమ వంశస్థులకు సంబంధించిన ఆచారాలు, సాంప్రదాయాలు చూసేందుకు కూడా చాలామంది భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. 5 రోజుల పాటు జరిగే ఈ జాతరలో అమావాస్య అర్ధరాత్రి రోజు నాగోబాకు గంగా జలాలతో అభిషేకం జరిగిన తర్వాత మొదలు చివరిగా బేతాల్ పూజలు, మండగాజులింగ్ పూజలు జరిగే వరకు కూడా పూర్తి స్థాయిలో చాలా ఆచారాలు పాటిస్తుంటారు. మధ్యలో పెర్సాపెన్, బాన్పెన్ పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. దాంతోపాటు తమ పూర్వీకులను ఆరాధించే ఒక కల్చర్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పూర్వీకులను ఎక్కడ కూడా మిశ్రమ వంశస్థులు కావచ్చు, ఆదివాసులు మర్చిపోయే పరిస్థితి ఉండదు. దాంతోపాటు ఈ నాగోబా ఉత్సవాల్లో భాగంగా కొత్త కోడలు కావచ్చు, కొత్త అల్లులకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది, చాలా ప్రాధాన్యతనిస్తారు. వాళ్ళకు కూడా ఇక్కడ తయారు చేసే పుట్టల్లో కావచ్చు, పుట్టలకు పూజలు చేయడం దాంట్లో ఇష్యూస్తో కావచ్చు, మిగతా బేటింగ్ కార్యక్రమం, కొత్త కోడలని నాగోబాకి పరిచయం చేసే అంశంలో కావచ్చు, చాలా ఆచారాలు, కట్టుబాట్లు అన్నీ కూడా చాలా పకడ్బందీగా మిశ్రమ వంశస్థులంతా కూడా నిర్వహిస్తూ ఉంటారు. క్షేత్రానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున భక్తులు నమ్మకం కలిగే విధంగా ఆదివాసులే కాదు, గిరిజనేతరులు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకునే సాంప్రదాయం అనేది ప్రారంభమైన పరిస్థితి ఉంది. 5 రోజుల పాటు అట్టహాసంగా నాగోబా జాతర. మధ్యలో దర్బార్ రోజు ఒకరోజు ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు సెలవు కూడా ప్రకటించిన పరిస్థితి. సో పెద్ద ఎత్తున భక్తులు ఇంకా నాగోబా జాతర పూర్తయిన 5 రోజుల తర్వాత పూర్తయ్యాక కూడా ఇంకా భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపు 7 నుంచి 10 రోజుల పాటు నాగోబా ఆలయానికి భక్తుల తాకిడి పెద్ద ఎత్తున ఉంటుంది. సో భక్తులంతా కూడా చాలా భారీ సంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలో అధికారులు కావచ్చు, పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ చేశారు. సో చాలా శాంతియుత వాతావరణంలో, ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మికంగా భక్తులంతా కూడా నాగోబాను దర్శనం చేసుకొని తమ ఇళ్లకి పయనమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, నాగోబా క్షేత్రం నుంచి.